అంటే బీఆర్ఎస్ మా పార్టీ ఆవిర్భావం, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత మొన్ననే రజతోత్సవ వేడుకలు నిర్వహించుకొని భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. సో అంటే ఈ 25 ఏళ్ల ప్రయాణంలో అంటే మా మెగానైన్ ప్రేక్షకుల కోసం మీరు బీఆర్ఎస్లో మీ ప్రస్థానం ఏంటి, బీఆర్ఎస్కి ముందు ఏం చేశారు చెప్పగలుగుతారు? నేను అంటే పాలిటిక్స్లోకి రాకముందు అంటే స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. ఉస్మాన్ యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నాను. నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో తర్వాత ఏబీవీపీలో పనిచేసినాను. తర్వాత యూనివర్సిటీలో ఎలక్టెడ్ యూనియన్ రిప్రజెంటేటివ్గా, జనరల్ సెక్రటరీగా, స్పోర్ట్స్ సెక్రటరీగా అట్లా పనిచేసినాను. తర్వాత ఐ వర్క్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, బెల్లా విస్టా. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అక్కడ. తర్వాత కార్పొరేట్ సెక్టర్లో పనిచేశాను. దాదాపు ఒక విద్య తర్వాత ఒక 17-18 సంవత్సరాలు ఐ వాజ్ అన్ యాక్టివ్ ప్రొఫెషనల్, అకాడమిషియన్, ట్రైనర్, కన్సల్టెంట్, రీసెర్చర్, అన్ని రకాలైనటువంటి విద్యాపరమైనటువంటి లేదా కార్పొరేట్ పరమైనటువంటి ఒక సంస్థల్లో పనిచేస్తాను. ద లాస్ట్ జాబ్ వాజ్ సత్యం కంప్యూటర్స్. అక్కడ జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా ఒరకల్ డివిజన్కు హెచ్ఆర్ హెడ్గా నేను పనిచేస్తుండేవాడిని.